హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. తాజాగా తిరుపతి వ్యవహారమే పెద్ద చర్చకు వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఒకటి, ధర్మారెడ్డి సరెండర్ అయిపోయారు లేకపోతే గనక అప్రూవర్ అయిపోయారు అన్నటువంటిది ఒకటి. రెండవది, హైకమాండ్ ఏదో చెప్తే వాళ్ళు చెప్పడం వల్లనే ఈ నెయ్యి కొన్నాను, మీరు పట్టుకుంటే వాళ్ళని పట్టుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు అన్నటువంటిది. రెండవ వైపు వచ్చేటప్పటికి ఈ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వటం, ఈ ఉదంతాన్ని ఎలా చూస్తారు? సాయి గారు, బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ముఖ్యంగా మద్యం కేసుతో స్టార్ట్ అయిన చూసినప్పుడు విచారణ ద్వారా నిర్ధారణ ద్వారా శిక్ష అనే కాన్సెప్ట్ పక్కకు పోయి విచారణ పేరుతో రోజు మీడియాలో కావచ్చు వివిధ రకాల రూపాల్లో డిబేట్స్కి ఎక్కువ ప్రయారిటీ వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, రాజకీయ కోణంలోనే చర్చ జరుగుతుంది. ఎక్కడి వరకు పోయింది, ధర్మారెడ్డి గారు అప్రూవర్గా మారిపోయారని చెప్పేశారు ఏకంగా కొన్ని పత్రికల్లో, అయితే మీడియా సంస్థలు ప్రచురించాయి. ఇక్కడ ఏం జరిగిందనేది లోపల అధికారులు ధర్మారెడ్డి గారే బయటకు చెప్పాలి. కానీ ఓవరాల్గా మనం చూసినప్పుడు కొన్ని అంశాలు కొంత హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఒకటి, తిరుమలకు సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో జంతువులకు సంబంధించినటువంటి నూనెను వాడారు, నెయ్యి దాన్ని తీసి వాడారు అని చెప్పేది ప్రారంభంలో వచ్చినటువంటి రాజకీయ రచ్చ. సంతోషించదగ్గ పరిణామం. శ్రీవారి భక్తులందరూ కూడా అట్లాంటిది ఏమీ లేదని అందరూ కలిసి ఈరోజు ఒప్పుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు డాల్డా కలిసిందని, వనస్పతి ఆయిల్ కలిసిందని, లేదా రుచి కోసం, శుచి కోసం, వాసన కోసం కెమికల్స్ కలిపారని ఇట్లాంటి చర్చ నడుస్తుంది తప్ప అది రాలేదు. అంటే ఆ రకంగా సంతోషం, వాడకూడనటువంటి జంతువుల వాడలేదు అని దాదాపు నిర్ధారణకు రావడం అనేది మంచిది. అది ఇక్కడ నాకు విచారణ ఏ రూపంలో జరుగుతుంది, ఏం జరుగుతుందో వారు బహిరంగ చెప్పాలి. ఆ తర్వాత సిబిఐ నిర్ధారణ రావాలి. సిబిఐ నిర్ధారణ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని తీర్పు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నాకు ఆ యొక్క విచారణ పరిధి ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. అంటే మేమంతా ఏమనుకున్నామంటే బహుశా మీరు కూడా అదే అనుకోండొచ్చు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ నాయకులందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డులో నెయ్యి స్థానంలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ వాడేశారు అనే వరకు దాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు విచారణ దానిపైన మొత్తం 5 ఏళ్ల పాటు ఏం వాడారనే దానిపైన, అంటే 19 నుంచి 24 వరకు ఎలాంటి వాడారు, ఏం వాడారు, వాటిపైన విచారణ అనేది ఇప్పుడు కొత్త కన్ఫ్యూజ్ దారితీస్తా ఉంది. నిజానికి ఈ అలిగేషన్స్ చేసినప్పుడు ఆ లడ్డులో వాడినటువంటి నెయ్యిని టెస్ట్ చేయాలి. నాకు తెలిసి ఈ ప్రభుత్వం అలిగేషన్తో వచ్చిన లడ్లు కూడా ఇప్పుడు ఉండవు, ఆ నెయ్యి కూడా ఇప్పుడు ఉండదు. కాబట్టి ఎక్కడ విచారిస్తారో, ఏం విచారిస్తారో తెలియదు. కాకపోతే నెయ్యి సప్లై చేసిన వాళ్ళని క్రాస్ చెకింగ్ చేస్తే ఏమన్నా ఎలాంటి నెయ్యి వాడాం ఇట్లాంటిది ఏమైనా చర్చకు వస్తుందా, లేదా ఇంకో రూపంలో వస్తుందా అనేది తెలియదు. కానీ గందరగోళమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ నేను ధర్మారెడ్డి గారి ఎపిసోడ్ చూసినప్పుడు కొంత హాస్యాస్పదం అనిపించింది. ఆయన సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారి సరెండర్ అయిపోయారు, లేదా అప్రూవర్గా మారిపోయారు, లేదా నిజాలు చెప్పేశాడు. సుబ్బారెడ్డి చెప్తేనే చేశాను, సుబ్బారెడ్డికి తెలుసు, నేను కొంచెం బాధ్యతాయుతంగా ఉంటే బాగుండేది, హైకమాండ్ ఆదేశిస్తే చేశాను. సాయి గారు, ఇది పూర్తిగా అప్రూవర్ మారిపోయిన వ్యక్తి చెప్పే మాటలు ఇవి. అది అప్రూవర్ అన్ని నాకు తెలిసిన విషయాలని చెప్పేసినట్టు. ఇది నిజమా కాదని పక్కన పెడితే, ధర్మారెడ్డి గారు అప్రూవ్గా మారిపోతే ఇమీడియట్గా ఆయన బెయిల్ ఇవ్వడమో లేకపోతే ఇంకోటో మినహాయింపు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ విచారణ సంస్థ సహకరిస్తున్నాడు. కానీ అట్లాంటిదే ఉంటుందని నేను అనుకోను. పైపించి సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విచారణ సమయంలో సహనిందితులు చెప్పే సాక్ష్యంగా స్వీకరించబడదు, కోర్టులు పరిగణలో తీసుకోబడదు, జడ్జి ముందు చెప్పేదే పరిగణలో తీసుకోబడుతుందని ఇంత స్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. రెండోది, కాసేపు ధర్మారెడ్డి గారి మాట ప్రకారం బయటకు వస్తున్న ప్రచారం ప్రకారం నిజం అనుకుందాం, ఎవరిని ఫస్ట్ అరెస్ట్ చేస్తే ధర్మారెడ్డి గారిని చేస్తారు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్తే చేసేవాళ్ళ రూల్ ఉందా? అది చెయ్యొచ్చా? అసలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నువ్వేం చెప్తే చేయడానికి కాదు కదా. 2, అధిష్టాన వర్గం ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎవరో చెప్పాలి, చేయాలనా, చేయొచ్చా? కాబట్టి వాళ్ళు చెప్పేసి నువ్వు చేసేస్తావా అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. కాబట్టి ధర్మారెడ్డి గారు ఏం చెప్పారో మనకు తెలియదు, ఆయననే చెప్పాలి, వాళ్ళని చెప్పాలి. ఇట్లాంటి జరుగుండే అవకాశం లేదని మాత్రం నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఇవన్నీ చెప్పితే ఆయన బాధ్యత నెరవేర్చేసినట్లు లెక్క. వాళ్ళు ఊరో చెప్తే చేయడం అంటే. రెండోది, టీటీడీ రూల్స్ గురించి మీకు తెలుసు సాయి గారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలు వేరు, టీటీడీ చైర్మన్ ఆదేశాలు వేరు. టీటీడీ చైర్మన్ ఏమీ చేయలేడు,
యాజ్ పర్ టీటీడీ యాక్ట్ ప్రకారం బోర్డు ఆమోదించిన తీర్మానాలను కూడా 2 నెలల పాటు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన పంపే అధికారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంది. బోర్డు అటెండర్ని కూడా నియమించలేదు, ప్రపోజల్ చేస్తుంది. ఇంతమంది ఉద్యోగాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తే రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఉన్నంత పవర్ బోర్డుకి లేదు టెక్నికల్గా ఆలోచిస్తే. కాబట్టి అట్లాంటిది సుబ్బారెడ్డి గారు చెప్పేస్తే ధర్మారెడ్డి గారు వినేస్తారా? ఆ రోజు వాతావరణం ఏంటి సాయి గారు? 5 ఏళ్ళు ఈయన ఊడు మాట అయినాడు, డైరెక్ట్ గా జగన్తో అసోసియేషన్ అయింది, ఈయన ఊడు మాట అయినాడు, మంత్రులు లేదు, ఎమ్మెల్యే లేదు, అదే వైసీపీలో గొడవ. అలాంటి సుబ్బారెడ్డి గారు మాట వినేస్తారని ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఇవన్నీ అర్థమవుతుంది. మొన్న ఒక మీడియా పేరు చెప్పను కానీ ఒక డిబేట్ చూశాను, కాబట్టి 7-8 నిమిషాల యూట్యూబ్లో పెట్టినారు సాయి గారు. హెడ్డింగ్ ఏంటంటే భారతి గారు, తిరుమలలో భారతి గారు షాక్ లో వైసీపీ అధినేత జగన్, ఇట్లాంటి ఆమె ఫోటో పెట్టేశారు. నేను చూసిన ఏం చెప్తారో చూద్దాం. 8 నిమిషాల్లో యాంకర్ కానీ అనలిస్ట్ ఎవడు భారతి పేరు చెప్పలేదు, కానీ భారతి తిరుమలలో లడ్డు వివాదంలో భారతి గారు ఎయిటింగ్ పెట్టేసి ఫోటో పెట్టేసినారు, పాపులర్ టీవీ ఛానల్. అంటే దేనికి వాడుతున్నారు ఇట్లాంటి విషయాలు అనేది దీన్ని బట్టి చూస్తే రాజకీయ కోణంలో జరుగుతున్నాయి. కాబట్టి మాలాంటి వాళ్ళు ఫీల్ అవుతుందంటే విచారణ జరగనివ్వండి. ఆయన మాజీ ఈవో, ఇంకా మాజీ ఈవోలను విచారిస్తారా, ఇంకోటి చేస్తారా చేయండి. అల్టిమేట్ గా తప్పు జరిగి ఉంటే తప్పు చేసిన వాళ్ళపైన చర్య తీసుకోండి, తప్పుడు ఆరోపణలు జరుగుంటే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు చెయ్యి. తప్పుడు ఆరోపణల ఈ 2 మాత్రమే తేల్చాలి. ఇవి తేల్చకుండా 1 year అయిన తర్వాత నానిస్తే వీళ్ళు రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా ఎవరికి బుద్ధిపుట్టినటువంటి ఉపన్యాసాలు చెప్పుకుంటా ఉంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నిజాలు సిట్ తొందరగా తేల్చాలి. సిట్ అనకూడదు, సిబిఐ నాయకత్వంలో సిట్ ఇది, దాన్ని తేల్చాలి. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఘటన జరిగినప్పుడల్లా ఎవరికొవరికి పూసేసి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తామంటే అది ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకు లాభ నష్టాలు ఉండొచ్చు, కానీ టీటీడీ అనేది వివాదాలు పోవడం అది మంచిది కాదు. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి ఉందా? నాకు తెలిసి బహుశా మీరు ఇక్కడ తిరుపతిలో ఇట్లాంటి వాతావరణం మనం ఎప్పుడు చూడలేదు. హఠాత్తుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు చేసే ప్రయోగాలు మాటలు చూశాం, కానీ ఇంత ప్రొలాంగ్ గా ఒక విషయం పైన సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మాట్లాడొద్దండి అని చెప్పి మేము తేలుస్తామని చెప్పి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసి సిట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ అధికారి, కేంద్ర జీబీఐకి ఒకరు, మరియు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసరు, వీళ్ళు ముగ్గురు కలిసి అండర్ కంట్రోల్ బై సిబిఐ డైరెక్టర్ చేతిలో ఉంది. వాళ్ళు రిపోర్ట్ చేసి సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు నిర్ధారిస్తుంది. అంత క్లియర్గా ఉన్నప్పుడు దాని గురించి పట్టుబట్టాలి, దాని గురించి మాట్లాడాలి, కానీ దాన్ని వదిలేసి వేరే మాట్లాడడం. నిన్న సైమెంటే చూడండి, ధర్మారెడ్డి గారు విచారణకి వెళ్తాడు, అదే రోజు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులంతా వచ్చి వినతి పత్రం ఇస్తారు సిట్ అధికారికి, ఏది తేల్చండి అని. పరకామని అన్ని ఇచ్చేశారు. పరకామని కూడా దీంట్లో ఉందో లేదో నాకు తెలియదు. ఈ సిట్కే సంబంధం పరకామని లేదు కదా. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ పరకామని ఇట్లాంటి విషయాలు తేల్చడం కన్నా తెలిసి సాయి గారు ఈరోజు గొడవేంటి, ఆవు నెయ్యి స్థానంలో జంతువులకు కొవ్వు పదార్థాలు వాడారు, అవునా కాదు ఎట తేల్చాలి? ఆ లడ్లు ఆ వాడిన నెయ్యి తేల్చాలి. తేల్చారా? ఉన్నాయా? టెస్ట్ చేసినారా? తెలియదు. లేదా గత 5 ఏళ్ళ నుంచి విచారిస్తారా? ఏం చేస్తారు? ఇటువైపు వెళ్ళడానికి నాకు తెలిసి సంవత్సరాలు పడుతుందని నేనైతే అనుకోను. ఏం లావాదేవీలు, ఆ కంపెనీకి ఈ కంపెనీకి లావాదేవీలు తెలిస్తే వాడి సంబంధం తేల్చడం, విచారించడం, అరెస్టులు చేయడానికి పనికి వస్తుంది తప్ప నిర్ధారణ చేయడానికి స్కోప్ లేదు. సుప్రీంకోర్టు అడిగిన ఆ ప్రశ్నతో సగం విచారణ అయిపోయింది. ఏదైతే కల్తీ అన్నారో ఆ నెయ్యి వాడారా, ఆ నెయ్యి వాడినటువంటి లడ్డు ప్రసాదాన్ని పరీక్షించారా? లేదు, అవకాశమే లేదు, ఎందుకంటే ఆ నెయ్యి లేదు, ఆ లడ్డు లేవు. మరి ఇట్లాంటి దశలో సుదీర్ఘకాలం లాగితే ఏం చేస్తారు? బహుశా నాకు తెలిసి టీటీడీ హిస్టరీలో ఇట్లాంటి వివాదం మీకు 1000 కాల మండపం సందర్భంలో కూడా జరగలేదు. ఇంత జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మాట్లాడేస్తున్నారు. అంటే సిట్ కానీ ఎవరు కానీ నిర్ధారణకు రాకముందుగానే కెమికల్స్ వాడేశారు. అంటే ఇన్ని లక్షల టన్నుల నెయ్యి వాడితే దాదాపు 90% నెయ్యే వాడలేదు అని మాట్లాడేస్తున్నారు. ఎట్ట సాధ్యం అవుతుంది? అది ఇంపాసిబుల్. ఎందుకంటే టీటీడీ ఎంత గొప్ప వ్యవస్థ మీకు తెలుసు. దాదాపు నాకు తెలిసి 500-600 మంది వైకాన బ్రాహ్మణులు ఆ లడ్డు తయారీలో పాల్గొంటారు. వైకాన బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయడానికి లేదు. దాదాపు నాకు తెలిసి సాయి గారు 1000 మంది కనీసం రెగ్యులర్ గా దీంట్లో పార్టిసిపేషన్ ఉంటారు. 1000 మంది కళ్ళు కప్పి చేయడం అంత సులభమా? కాబట్టి అంత అవసరం ఏమొచ్చింది? కాబట్టి నాకు తెలిసి దీన్ని డైరెక్ట్ గా జగన్ గారికి అంటగట్టడం. అంటే టీటీడీలో ఏం జరిగినా, రాష్ట్రం ఏం జరిగినా జగన్ గారికి అంటగట్టడం తప్పులు. రెండోది నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటి సాయి గారు, బేసిక్ గా మీకు టీటీడీ సిస్టంలో సబ్ కమిటీలు చాలా కీలకంగా ఉంటాయి. కొనుగోలు కమిటీ అనేది ఒకటి ఉంటుంది. కొనుగోలు కమిటీయే డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ చేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరో ఉంటారు, డిప్యూటీఓ ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటి? మనం ఏదైతే డైరీ నుంచి తీసుకుంటాం ఆ డైరీ కెపాసిటీ ఎంత,
మనకి ఎంత అవసరం ఉంది, L2 L3 ఎవరు ఉండొచ్చు, ఇవన్నీ లెక్కలేసుకొని ఈ కంపెనీకి అంత ఉందా లేదని చెప్పి రిపోర్ట్ చేయడం, వాటిని తనిఖీ చేయడం, తర్వాత సబ్ కమిటీ వైడర్గా ఆలోచించుకొని నిర్ణయం ఇవన్నీ అయిన తర్వాత జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ ఈఓ వరకు వెళ్తుంది. తర్వాత పాలకమండలిలో సిగ్నేచర్ అథారిటీ కాదు. కాబట్టి ఇట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళు ఏమి సంబంధం లేకుండా డైరెక్ట్గా ఆడికి వెళ్ళిపోతున్నారు. బహుశా వాళ్ళు మళ్ళీ విచారిస్తారని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలో సభ్యులు ఉన్నారు, ఆ రోజున సబ్ కమిటీ మెంబరు, ఈరోజు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆ రోజున్న బోర్డు మెంబర్ గోరా గారు ఎవరు అనుకుంటారు, ఓరాను, ఆయన ఇప్పుడు కూడా బోర్డు మెంబర్గా ఉన్నాడు. అయోధ్యకి లడ్లు నెయ్యి ఇచ్చింది ఆయనే, మరి ఆ దాంట్లో కూడా కలితే అని చెప్పేసినారు. కాబట్టి వీళ్ళందరూ ఉన్న బోర్డులు ఇప్పుడు దాంట్లో 2 బోర్డు మెంబర్లు ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. కానీ మల్టిపుల్గా ఉన్న అవకాశాలు అన్నిటిని విచారించకుండా కేవలం హాటాటుగా విచారించినా, లేకపోతే వాళ్ళకు వచ్చిన విచారణలో వచ్చిన మాటలు మీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది రాజకీయ రచ్చకు పనికి వస్తుంది తప్ప సమస్యకు అయితే పరిష్కారం దొరకదు. రైట్. తాజాగా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ఏదైతే అటవీ ప్రాంతాన్ని చెక్ చేసి పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారు, ఎంతోమంది విజిలెన్స్ రిపోర్ట్లో తేలిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎవరెవరు ఆక్రమణదారులో లిస్టులు వెబ్సైట్లో పెట్టండి, అట్లాగే కఠిన చర్యలు తీసుకోండి అనే ఆదేశంతో పాటుగా ఇదిగో పెద్దిరెడ్డి ఆక్రమించింది, స్వయంగా పవన్ కళ్యాణ్ విజువలైజ్ చేశాడు, ఒక్క మగాడు ఆయనే అన్నటువంటిది ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హైలైట్ చేస్తుంటే, మిథున్ రెడ్డి ఇదిగో అని చెప్పి తన లెక్కలు తను చెప్తున్నారు. ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి? టైగర్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు, ఇప్పుడు ఆరోపణ ఏంటి, వాళ్ళు కొంత భూమి ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి కొంత భూమి ఉంది, దానికి ఆనుకోని ఉన్న అటవీ భూమి కూడా ఆక్రమించుకున్నారు, అంతే కదా అలిగేషను. హెలికాప్టర్ కనపడుతుందా సాయి గారు ఈ విషయం? హెలికాప్టర్ నాకు తెలిసి వరదల్లో ఉన్నటువంటి ఏరియల్ సర్వేలు, లేకపోతే నదీలు ప్రవాహానికి ఎట్లా పోతున్నాయని చూడడానికి దీనికి హెలికాప్టర్ మనకు వస్తుంది. కానీ తేల్చాల్సింది ఏంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక 20 ఎకరాల పొలం ఉంది అనుకుందాం, దానికి ఆనుకున్న అటవీ భూమిని ఇంకో 10 ఎకరాలు ఆక్రమించుకున్నారు అనుకుందాం. ఆ 10 ఎకరాలు సర్వేయర్ చెప్పగలరు తప్ప హెలికాప్టర్ పోతే ఎట్లా తెలుస్తుంది? హెలికాప్టర్ తెలిసి ఏం తెలుస్తుంది, కొండ అర్థం ఏం అర్థం అవుతుంది? ఇక్కడ హెలికాప్టర్ సర్వే వాళ్ళకి వచ్చి కొలతలేసి చేయి పట్టుకొని ఆ చైన్స్ అంటారు కదా, అవన్నీ పట్టుకొని 10 సార్లు కొలతలేస్తేనే తెలియదు నీ భూమి నా భూమి అని. అలాంటి హెలికాప్టర్ పోయి ఎట్ట కనిపెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏం మ్యాప్ చూస్తారు, అంత అవసరం ఉందా? దగ్గర మీకు గుర్తుంటే మదనపల్లి ఫైల్స్ దగ్ధం జరిగినప్పుడు ఆ రోజు అలిగేషన్ ఏంటి, డీజీపీ గారు, బహుశా చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ సిఎస్ గారు వచ్చి హెలికాప్టర్ వచ్చి దిగి వెళ్ళారు. అది 1 year అయిపోయింది అనుకుంటాను. 1 year అయిపోయిన ఇంతవరకు దానిపైన ఏంటి, ఆ ఫైల్స్ అన్ని ఇవే అని కూడా చెప్పేశారు, దాని ఏంటో తెలియదు. నేనేమనుకుంటున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారి కుటుంబం ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు సొంత భూమి కానుకొని ఫామ్ హౌస్ పక్కన ఇంకొక అట భూమిని ఆక్రమించుకున్నారు. సర్వే చేసేస్తే 2 రోజులు తెలిసిపోయే సబ్జెక్టుగా దీనికి ఇంత స్టడీ అవసరం అంటారా? ఆడికి వెళ్ళి ఆ భూమిని అంతా కొలతేస్తే దీంట్లో అటవీ భూమి ఏముంది, సొంత భూమి ఏముంది, పట్టా భూమి ఎంత, ఎక్కడ సర్వే నెంబర్లు, నాకు తెలిసి 2-3 రోజులు అది అయిపోతుంది. కాబట్టి 2-3 రోజుల్లో అయిపోతుంది. ఆక్రమణ జరుగుంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, వాళ్ళపైన చర్య తీసుకోవచ్చు. ఆ ఆక్రమణకి ఇండైరెక్ట్గా ఏమైనా సహకరించుంటే ఆ రోజున అధికారుల పైన ఇది నాకు తెలిసి 1 week 10 days అయిపోతుంది అనుకుంటాను సాయి గారు. సర్వేవర్ ఉంటే చాలనుకుంటున్నాను. సర్వేవరు ఆ పాస్బుక్ కొండకు సంబంధించిన సరిహద్దులు ఉండేస్తే అయిపోతుంది. కాబట్టి సర్వేయర్ తేల్చాల్సిన విషయాన్ని హెలికాప్టర్లు ఎట్లా సర్వే చేశారో అర్థం కావట్లేదు. హెలికాప్టర్లో సర్వే చేస్తే అసలు దొరుకుతుందా, అసలు సర్వే సాధ్యమా అనేది నాకు అర్థం కాని ప్రశ్న. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, పర్యావరణ మంత్రులు వారు సర్వేయర్ని, ఆర్డీఓని, ఎంఆర్ఓతో అయిపోయే పనిది, కానీ ఆ పని చేస్తే ముగిస్తుంది. అలా కాకుండా ఇట్లాంటి ప్రయోగాలతో హాట్గా ఉంటుంది. కాబట్టి సర్వేయర్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి గారు ఎందుకు చేశారో నాకైతే తెలియదు. అంటే ఆయన రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే అడవి మధ్యలో అసలు ప్రైవేట్ స్థలం ఎట్లా ఉంటది అని. అడవి మధ్యలో ఉందా లేదా తేల్చేయండి అంటున్నాను. దానికి హెలికాప్టర్ ఎందుకు, సర్వేయర్ పోతే 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. అటవీ మధ్యలో ఒక 2 కొండల మధ్య ప్రైవేట్ భూమి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా చెట్టు పట్ట, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి కదా. దీనికి హెలికాప్టర్ పోవాల్సిన అవసరం ఉందా? ఒక సర్వేయరు ఎంఆర్ఓ తీసుకొని వెళ్ళిపోతే అయిపోయే పని కదా. ఆ భూమి ఉన్న భూమి పట్టాదారు పాస్ పుసుకుంటుంది. పెద్దిరెడ్డి గారి నీ పట్టా ఏంటో చూపించమంటే చూపిస్తాడు. ఆ పట్టాలో ఎన్ని సెంట్లు వెనక్కి నుంచి ఉంటుంది, దాన్ని చూస్తే అటవీ భూమి అనేది తెలిసిపోతుంది. కొలతేస్తే అయిపోతుంది కదా. 20 ఎకరాలు ఉన్న చోట 40 ఎకరాలు ఉంది అనుకో, ఆక్రమించుకున్నట్టే. ఆక్రమించుకున్న 20 ఎకరాలు కాస్త అటవీ భూమి, డీఫారెస్టా లేకపోతే ఇంకో పెట్టబోతే తేలిపోతుంది. అది అడంగల్లో చూస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ వితిన్ 1 week 10 days ఎంఆర్ఓ స్థాయిలో అయిపోయే పని కదా. దీనికి కొండల మధ్య పోలేకపోయారా? మన అదేనే చెప్పండి. ఆ కొండకి ఈ కొండ మధ్య ఉంది కాబట్టి సర్వే ఎవరు పోలేకపోయారు కాబట్టి ఇట్లా చూసినాం అని చెప్పదలుచుకుంటే చెప్పండి. నాకు తెలిసి అట్లాంటి భూమే కాదు.
పెద్దిరెడ్డి పక్కన ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోతుంటారని, అక్కడ రోడ్డు వేసారని మీకు గుర్తుంది కదా. రోడ్డు కూడా ప్రభుత్వ డబ్బుతోనే వేసేసినారని ఇవన్నీ చర్చ జరిగాయి కదా. అంటే రోడ్డు కూడా ఉందని అర్థం. దర్జాగా పోయొచ్చు. ప్రపంచ రామచంద్రారెడ్డి గారు సవాల్గా చేశారు, నేను రెడీగా ఉన్నాను, ఇది నా భూమి, వచ్చి చూసుకోండి అని చెప్పినట్టు. ఆయన పర్మిషన్ ఏం అవసరం, విచారించదలుచుకుంటే ప్రభుత్వం ఎంత పెద్దోళ్ళని విచారించవచ్చు. బట్ ఆయన కూడా సిద్ధపడ్డాడు కాబట్టి వెళ్ళి తేల్చేయండి. అంటే నా పాయింట్ ఇది, ఒకవేళ పోదానికి మార్గం లేకుండా విధి లేని పరిస్థితిలో డీప్ ఫారెస్ట్ లో వెళ్లాల్సి వచ్చిందంటే అడిగడి కింద దిగాలి కదా, పై నుంచి మ్యాపింగ్ చేయడానికి కుదరదు కదా. కాబట్టి ఈ హెలికాప్టర్ ప్రయాణం అన్నది కొంచెం హడావుడి చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది తేలదు దాంట్లో. కానీ మరింత రాజకీయ రచ్చగా మారడానికే పనికొస్తుంది. రైట్. తాజాగా మెడికల్ కళాశాలలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజిటేషన్ సక్సెస్ అయిందని జగన్ అంటున్నారు. అదంతా ఎవరూ రాలేదు, చివరి కార్యకర్తలతో ముగించారు అన్నటువంటిది అధికార పక్షం అంటుంది. టైగర్ కార్యకర్తలు అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఉదాహరణకు తిరుపతిలో కూడా నేను కూడా చూశాను, దాదాపు 1000 మంది పైచిలుకు మంది వచ్చారు. నేను టీవీలో చూసింది, డైరెక్ట్ పోయిన ఇంకా ఎక్కువ అంటున్నారు. సరాసరి 175 నియోజకవర్గంలో 1000 మంది దాకా పాల్గొని అనుకుందాం, కార్యకర్తలే అనుకుందాం. 1,75,000 మంది పాల్గొన్నట్టేగా. అంతకన్నా ఎక్కువ ఉన్నారు, చాలా చోట్ల ఇంకా ఎక్కువ ఉన్నారు. 2-3 లక్షల మంది పాల్గొన్నారు. 2-3 లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు కాదా. కాబట్టి సమస్య ఏంటి? ఇప్పుడు 1,000 సంతకాలు ఉన్నాయి. 1,000 సంతకాల సేకరణలో నేను కూడా ఒక చోట నాకు ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు ఉండాలని బలంగా అభిలషించే వ్యక్తిగా ఒక చోట నేను కూడా వెళ్తున్నప్పుడు అడిగితే నేను కూడా సంతకం పెట్టాను. అక్కడ కాసేపు చూశాను, రాజకీయంగా పరిశీలిస్తాం కాబట్టి. చాలా ఇష్టంగానే ప్రజలు సంతకాలు పెడుతున్నారు. వీళ్ళు చెప్పే పద్ధతి కూడా చాలా, నేను ఆశ్చర్యపోయాను. నేను కొంచెం లెఫ్ట్ మూవ్మెంట్ లో పనిచేసాను, మీరు కూడా దగ్గర చూస్తుంటారు. ఈ సంతకాల సేకరణ అనేది వైసీపీ బాడీ లాంగ్వేజ్ పనికొచ్చే ప్రోగ్రాం కాదు, నేను ఓపెన్ గా చెప్పాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్, తెలుగుదేశం అందరూ ఎడం చేత కుడి చేత సంతకం పెట్టి సభ్యత్వాలు కూడా చేసే అలవాటు ఉంటుంది కదా. వీళ్ళు పోయి ఇంటింటికి పోయి వాళ్ళకి నచ్చ చెప్పి బలప్రదర్శన చేసినామా, జనాన్ని తీసుకొచ్చామా, ర్యాలీ చేసినామా, ఇది కదా ఈ పార్టీల సిస్టమ్. అలాంటి చోట ప్రతి ఒక్కరు పోయి ఇంటికి పోయి మెడికల్ కాలేజ్ ఏంటంటే, జగన్ అన్నంటే వాళ్ళు ఏం చెప్తారో అర్థం చేసుకోండి. వార్డు స్థాయిలో ఇట్లా పోయి చెప్తా సంతకం పెట్టండి, దిగి దాంట్లో డీటెయిల్గా రాసి దాంట్లో 5-6 లైన్లో వాళ్ళు వివరాలు కనుక్కొని సంతకం పెడతారు. దాదాపు నాకు తెలిసి నేను చూసిన చోటల్లో 2-3 చోట్ల చూసారు, అన్ని చోట్ల బాగా ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రజల భాగస్వామ్యం. నాకున్న అవగాహన మేరకు మెడికల్ రిలేటెడ్ సబ్జెక్ట్లో ప్రజల మనోభావాలు కూడా, ప్రభుత్వ సారథ్యంలో మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రభుత్వ సారథ్యంలో ప్రాథమిక రుయా హాస్పిటల్ లాంటి వైద్యం ఉండాలి, సూపర్ స్పెషాలిటీ మాత్రం కొంచెం ప్రైవేట్ రంగం కావాలని కోరుకుంటారు. నాకున్న ప్రజల యొక్క సెంటిమెంట్ చూసినప్పుడు సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ రంగం, ప్రాథమిక వైద్యం అంటే ప్రాథమిక ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మండల కేంద్రాలు, వీటన్నిటిలో ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. అంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించాలనేది సెంటిమెంట్. నీకు ప్రైవేటు హాస్పిటల్ రన్ చేస్తున్న పెద్ద పెద్ద పేరు మోసిన డాక్టర్లు అడిగితే ఇదే చెప్తారు. రెండోది, ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉదాహరణ తిరుపతి, చిత్తూరు జిల్లాలో అపోలో మెడికల్ కాలేజ్, నెల్లూరులో నారాయణ వాళ్ళు ఉన్నట్టున్నాయి. వీటన్నిటికీ లేని ఇమేజ్, చదువుకోవడానికి ఉత్సాహం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వస్తుంది. అన్ని చోట్ల గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రైవేట్ రంగంలో చదువుకోవాలనుకున్నప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చేసరికి ప్రభుత్వ రంగంలో కోరుకుంటారు. కారణం ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో డాక్టర్ చదువుకున్న ఎంబీబీ చదువుతున్న ప్రతి విద్యార్థి సగం పైన టైం పేషెంట్ల పైన ఉంటుంది. పేషెంట్లు ఎక్కడ వస్తారంటే ఇక్కడే వస్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ లో ప్రజల్లో విస్తృతమైనటువంటి సపోర్ట్ జగన్ గారికి నాయకత్వంలో వైసీపీకి ఉంది. అందుకనే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏ పిలిపించినా ఆటాపటగా, ఇప్పుడు మీకు ఈ గిట్టుబాటు ధర ఉంది, తడాపట వచ్చినాడు, ధర్నా ఇచ్చాడు, అయిపోయింది, దాని పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ పాటికి వీళ్ళు చేస్తున్నారు. కానీ ఈ మెడికల్ కాలేజ్ విషయం మాత్రం సంతకాల సేకరణ, ర్యాలీలు, నియోజకవర్గ ర్యాలీలు, 1,000 సంతకాలు, రేపు జిల్లా ర్యాలీలు, తర్వాత గవర్నర్కి, ఇవన్నీ 1 బై 1 ఒక రాజకీయ పార్టీ ఇస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే ప్రజల నుంచి స్పందన వస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపుని పదే ఇస్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఒక 10-20 మంది వైసీపీ పెద్ద లీడర్లు, వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు కానీ 1-2 కార్యక్రమాలు దీంట్లో రాలేదని వాళ్ళని హెడ్ ఆఫీస్ పిలిచి మందలించి పంపించారంట. ఓడిపోయిన పార్టీ మంత్రులుగా పనిచేస్తారు కొంతమంది, 1-2 మందలించి పంపించారు. ఎందుకు చేయలేదు, నువ్వు చేయలేకపోతే ఏ రోజులు పెట్టుకుంటాం అంటే అంత కఠినంగా ఆయన ఉన్నాడంటే ఈ సబ్జెక్ట్లో ప్రజల నుంచి సపోర్ట్ వస్తుంది. రెండోది, నేను సున్నితంగా గమనించిన సాయి గారు, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతింది. ఎక్కడ? చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, ఎలెడ్యుకేటెడ్ పర్సన్స్, అర్బన్ ఓరియంటెడ్ ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఈ మెడికల్ రిలేటెడ్ ఆలోచిస్తున్నదంతా వాళ్ళే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రాష్ట్రంలో బైపీసీ చదువుతున్న విద్యార్థులు 2 లక్షల మంది, 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 2 లక్షల మంది బైపీసీ విద్యార్థులకు సీట్లు 10,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు. కానీ 2 లక్షల మంది మేము ఎంబీబీఎస్ చదవాలనుకుంటారు. 2 లక్షల మంది డబ్బున్నోడు కూడా నేను ఫ్రీ సీటే రావాలని కోరుకుంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఈ మెడికల్ కాలేజీలో నాకు వస్తాయని ఆశించాం, ఈరోజు చంద్రబాబు గారు ఇట్లా చేయడం వల్ల మా మెడికల్ ఎంబీబీఎస్ భవిష్యత్తు నాశనం అయిపోతుందని లెవెల్కి అది ఆ సబ్జెక్ట్ వెళ్తా ఉంది సాయి గారు. అట్లాంటప్పుడు ఆ 2 లక్షల మందికి ఈరోజు వీళ్ళు మీట్ అయినారు, వైసీపీ విద్యార్థి సంఘాలు కరపత్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ని, మీకోసం ఇది తెచ్చాను ఇప్పుడు పోతుంది, రేపు భవిష్యత్తులో మీకు సీట్ రాదని. ఆ 2 లక్షల మంది 2029 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓట్ అయిపోతారు. వాళ్ళు మనోబలి ఎలా ఉంటారు సార్ ఊహించండి. ఇంత గట్టిగా పార్టీకి అనుకూల వాతావరణం వాళ్ళకి వస్తా ఉందని గమనించారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫలితం సానుకూలత వస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1.5 years ఇచ్చిన ఏ పిలుపు కూడా 1, 2, 3 పిలుపులు తప్ప ఎక్కువ చేయరు, కానీ నెలల తరబడి నడుపుతున్నాడు. అంటే అర్థం కింద వాతావరణం ఉంది, కానీ ఆడ పోగొట్టుకున్నాడు ఆడ ప్లస్ అవుతా ఉంది. నేను చెప్పినట్టు బైపీసీ విద్యార్థులు 2 లక్షల మంది కొత్త ఓటర్లు వస్తారు, వాళ్ళ కుటుంబాలు, ఇవన్నీ చూసినప్పుడు రెండు అనేవి కనిపిస్తున్నాయి. వైసీపీకి మంచి వాతావరణం వస్తుంది అంటే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా ఆలోచించి విత్డ్రా చేసుకోవడం ఆలోచన, దీనికి వేరే అర్థాలు తీస్తే అది ప్రభుత్వానికి నష్టం. రైట్. మరొకటి, ఇప్పుడు పెట్టుబడుల సదస్సు, సిఐఐ సదస్సుకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈవెన్ గతంలో వదిలేసి జగన్ మూలంగా భయపడి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు కూడా వస్తున్నాయి. 82,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. ఓవరాల్గా $1 trillion ఇన్వెస్ట్మెంట్. టోటల్గా జగన్ చేసిన విధ్వంసం నుంచి ఆంధ్రాని పరుగులు పెట్టిస్తున్నాం అన్నది లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. జగన్ గారి విధ్వంసం లేదా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ ఎంత తగ్గించుకుంటే వాళ్ళు తీసుకొచ్చేదన్నా వాళ్ళకి మిగులుతుంది క్రెడిబిలిటీ. జగన్ ఇప్పుడు ఉదాహరణకు రెన్యూబుల్ ఎనర్జీ ఉంది. నాకున్న అవగాహన మేరకు సాయి గారు, విశాఖపట్నంలో విశాఖ సమ్మిట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 లక్షల కోట్లు ఎంతో అవగాహన, అంబానీ వాళ్ళందరూ వచ్చారు కదా, దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్గా లేకపోతే గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా వాళ్ళు చేసుకున్న ఒప్పందం దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్లు. ఇప్పుడు ఆ 5 లక్షల 6 లక్షల కోట్లు ఎవరైతే ఎంఓల మీద ఆ రోజు సంతకం పెట్టారో 80,000 కోట్లు అవే లేకపోతే కొత్తవా తెలియదు, అవే అయినా కూడా సంతోషం. ఆ ప్రభుత్వం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు ఆల్రెడీ 10 లక్షల కోట్లు వచ్చేసాయని చెప్పారు, ఇంకో 10 లక్షల కోట్ల ఒప్పందాలు. ఈ ఈ ఇట్లాంటి చర్చ కన్నా వచ్చినట్టు తీసుకొస్తే మంచిది కదా. 10 లక్షల కోట్లు కాదు, 10,000 కోట్లు వచ్చినా ఆహ్వానించదగ్గ పరిణామం. ₹1 పెట్టుబడి విదేశాల నుంచి వచ్చినా అది మనకు రాష్ట్రానికి లాభమే, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ ఈ విపరీత పోకలు అనవసరం అంటారు. మీరు చేయండి, ₹10 తెచ్చినా 10,000 కోట్లు తెచ్చినా వెల్కమ్. ₹1 తెచ్చినా విదేశాల నుంచి విదేశీ మార్గదారి మనకు వచ్చినట్టే, విదేశీ కంపెనీ వచ్చినట్టే, దాన్ని స్వాగతిస్తాం. ఎవరైనా స్వాగతిస్తారు. రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ భిన్నాభిప్రాయాలు చెప్పచ్చు, పౌర సమాజం స్వాగతిస్తుంది. కానీ ప్రతి ఒప్పందం అప్పుడు జగన్ అప్పుడు దర్వేషన్ మేము ఇప్పుడు తీసుకొస్తున్నాం, జగన్ అప్పుడు పోనీ ఒక శ్వేతపత్రం ప్రకటించండి. జగన్ 2014 నుంచి 19 వరకు సమ్ XY కంపెనీలు ఇవి మేము తీసుకొచ్చి గ్రౌండ్ చేసినాం, జగన్ వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు మేము ఇవన్నీ తీసుకొస్తాం, దాన్ని అన్ని శ్వేతపత్రం దీనిలో వేయండి. ఒకవేళ ఆ చర్చ పెట్ట, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఓడిపోయిన పార్టీ ఇది తప్పు చేసింది అది తప్పు చేసింది అంటే ఎనరు. ఓడిపోయిన పార్టీ మా కోసం ఏమైనా పోరాడుతుందో మాత్రమే చూస్తారు, గెలిచిన పార్టీ మా కోసం ఏం పని చేస్తుందో చూస్తారు. ప్రజలు రెండు ఇప్పుడు, ఎందుకంటే తెలుగుదేశాన్ని ఘన విజయాన్ని ఇచ్చారు, ఘోర పరాజయాన్ని చెవి చూపించారు. వైసీపీకి ఘన విజయం ఇచ్చారు, ఘోర పరాజయాన్ని చూపించారు. కాబట్టి ఇద్దరిని తిరస్కరించారు ప్రజలు, ఇద్దరిని హక్కును చేర్చుకున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు అట్లాంటి ప్రజలు ఏం చేస్తారు మీరిద్దరి విషయంలో? జగన్ గారు మా కోసం పోరాడుతున్నారు లేదా, చంద్రబాబు నాయుడు గారు మా కోసం ఏం చేసినాడు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు, ప్రతిపక్షం వాళ్ళు ఏం కొట్లాడినారు. ఇది తప్ప గతంలో జగన్ ఏం చేసినాడు ఈ రివ్యూ మీరు చేసుకోవాల్సింది తప్ప ప్రజలు చేసుకోరు. ప్రజలకు అంత ఓపిక లేదు, అంత ఆసక్తి లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఇద్దరిని తిరస్కరించారు, ఆహ్వానించారు. పోనీ ఫ్రెష్గా ఒకసారి తిరస్కరించారు, 14లో జగన్ గారిని తిరస్కరించారు, 19లో అద్భుత విజయాన్ని అందించారు. అదే జగన్ గారిని 24లో ఓడించారు, మిమ్మల్ని 4-5 సార్లు గెలిపించారు, ఓడించారు. కాబట్టి మీ పట్ల వ్యతిరేకత ఉంది, అనుకూలత ఉంది, మీ మెదడు పైన భ్రమలేం లేవు. ఇంత భ్రమలేం లేనప్పుడు ఏం ఆశిస్తారు? అధికారంలో ఉండేవాళ్ళు మాకు ఏం చేస్తా ఉంది, ప్రతిపక్షంలో ఉన్న మా కష్టాలు కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్లాడే పని వాళ్ళు చేస్తున్నారు, మీరు చేసే పని చేయండి, వాళ్ళకన్నా బెటర్గా మీరుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అది వదిలేసి గతం అని చెప్పుకుంటా పోతే గతాన్ని ప్రజలు మర్చిపోతారు, వర్తమానంలోనే జీవిస్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకుని వాళ్ళకన్నా కొంచెం బెటర్గా చేస్తే అప్పుడు వాళ్ళు పోల్చుకుంటారు, వాళ్ళకన్నా వీళ్ళు బెటర్ కదా అని. ఆ పని వదిలేసి 24 గంటలు వాళ్ళు ఏం చేశారనుకుంటే అది మీకే నష్టం. ఇప్పుడు రాష్ట్రంలో పక్కన ఆర్థిక సంక్షోభమని మొట్టమొదటిసారి మన ఆంధ్రజ్యోతి ఓపెన్గా వార్త రాసింది. ₹1,000 డబ్బులు తగ్గిపోయినాయి, అప్పులు పాలవుతున్నారు, 63,000 కోట్లు 6 నెలల్లోనే అప్పులు చేశారు అన్నటువంటిది. అదే సందర్భంలో ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమస్య చూసాం, ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు స్పష్టత రాని ఈ పరిస్థితి ఇప్పుడు ఈ పరిశ్రమల ద్వారా పరిష్కారం అయిపోతుందా? టైగర్, పారిశ్రామికరణ ఆహ్వానించదగ్గ పరిణామం.
ఏదైనా సరే సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ జరగదు. ఒక వ్యవసాయంలో 6 నెలలకో సంవత్సరానికో పంట చేతికి వస్తుంది, మార్కెటింగ్ జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ సంబంధించిన విషయాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. ఎర్లీ యాజ్ వెల్ యాజ్ ఎంత ఎంత ఉంటే అంత. ఎందుకంటే 6 నెలల్లో చేతికి పంట వస్తుంది. ఈ వాణిజ్య పంటలు, చెట్లు పెరగడం, మామిడి అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఏదైనప్పటికి కూడా ఇట్లాంటి వ్యవసాయ రంగం లేదా ఫిషరీ ఇష్యూ, ఎందుకంటే చేపలు ఉత్పత్తి అనేది ఎర్లీ యాజ్ వెల్ యాజ్ జరుగుతుంది తప్ప మిగతాది ఉత్పాదక రంగానికి సంబంధించిన టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలి, వాళ్ళు గ్రౌండ్ కావాలి, ఉత్పత్తి ప్రారంభించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తానని ఆయన నమ్ముతున్నటువంటి పరిశ్రమల యొక్క ప్రయోజనాలు అందుకోవడానికి ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. అది క్లియర్. కాబట్టి దీన్ని అందుకోవడానికి పట్టే సమయం చాలా ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు నేను సంపద సృష్టించి మీకు న్యాయం చేస్తానడం సాధ్యం కాదు. గత ప్రభుత్వం మీద నెట్టడం అంతకన్నా సాధ్యం కాదు. కాబట్టి ప్రాక్టికల్గా వచ్చిందని వచ్చినట్టుగా చేయడం, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీకి వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా సంపద సృష్టించి మిగతా వాళ్ళకి ఏంటంటే సంపద సృష్టించడానికి టైం పడుతుంది. వాళ్ళు ఎంత ఫాస్ట్ అనుకున్నా కూడా పరిశ్రమ పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభం కావాలి, లాభాలు రావాలి. అంటే ఇవి జరగడానికి 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. కానీ చంద్రబాబు గారు చేస్తున్న ప్రయత్నం మెటీరియల్ అయ్యి కన్ఫ్యూజన్ ఉంది. మొన్ననే ఈ కరెంటు ఛార్జీలు తగ్గించాము, ముందే చెప్పాను నేను వ్యవస్థను సెట్ చేసి సంపద సృష్టించాము, విద్యుత్ శాఖను సరి చేశాం కాబట్టి ఛార్జీలు తగ్గించామని చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి సాయి గారు? అసలు మీరు సంపద సృష్టించింది నిజమో కాదా, కానీ మీరు ఎందుకు తగ్గించారు విద్యుత్ ఛార్జీలు? జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే ఉందో మనకు విద్యుత్ అథారిటీ, వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు వేసారనుకుంటాను, ఇది ఫైన్ అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించినటువంటి వాటిలో జరిగినటువంటి టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని కొంత అమౌంట్ తిరిగి ఇవ్వాలని కూడా ఆదేశించింది. 800 కోట్లు ఎంతో నాకు కరెక్ట్ అమౌంట్ తెలియదు, ఇవ్వాలని ఆదేశించింది. ఇది ఒక రకమైన కోర్టు కదా. కోర్టు ప్రభుత్వం చేసిన ట్రూ అప్ ఛార్జీలు రిలేటెడ్గా చేసిన దాన్ని తప్పుపడుతూ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫైన్ వేసింది, తగ్గించుండొచ్చు. దీంట్లో మీరు అనుకుంటే జరిగింది కాదు, మీరు అనుకుంటే ట్రూ అప్ ఛార్జీలు వేసి ఉంటారు కదా. కాబట్టి మీరు అనుకునేది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేసినట్టుగా చూడాలి. రెండోది, విద్యుత్ దాంట్లో ఎట్లా మీరు సంపద సృష్టిస్తారు, ఎట్లా తప్పులు సరిదిద్దారు? ఏమున్నాయి తప్పులు? కొనుగోలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. కొనుగోలుకు సంబంధించినంత వరకు పాతవి కొనుక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సఖీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికన్నా అది తప్పు, ఒప్పులకు సంఖ్య పక్కన పెడదాం, దానికన్నా కొంత ఎక్కువ పెడితే మీరు ఇప్పుడు ఒప్పందం చేసుకుంటున్నారు. మరి ఎక్కడ సంపద సృష్టి అంతా ఎక్కడ జరుగుతుందంటే సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదా తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం. అప్పుడు మాత్రమే ఖర్చు తగ్గుతుంది. సంపద సృష్టించి అనకూడదు, కానీ విద్యుత్ ఉత్పత్తి చేస్తే సంపద సృష్టినట్టు. విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కూడా ఫస్ట్ శంకుస్థాపన ప్లస్ కంపెనీలు అవన్నీ రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఇందులో సోలార్ ఎనర్జీ రిలేటెడ్గా ఉంటాయి. ఇంకా జల విద్యుత్ అనేది అంతంత మాత్రం ఆల్రెడీ ఉంది, బొగ్గు ఆధారిత వద్దనుకుంటాం. కాబట్టి నాకు తెలిసి సంపద సృష్టి విద్యుత్ రంగంలో జరిగే పని కాదు, అది జరిగింది కూడా లేదు. ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల విషయంలో తీసుకున్న మార్పు అనేది విద్యుత్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించడం ద్వారా వచ్చింది తప్ప ప్రభుత్వం దయతోనూ అభిమానంతోనూ చేసిందైతే కాదు. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ ఈ మధ్యన వరుసగా ఇదివరకైతే గనక ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తెలిసేది కదా, అప్పుడప్పుడు ప్రకటన. ఇప్పుడు డైలీ సమీక్షలు చేస్తున్నారు. అటు అటవీ శాఖకి సంబంధించిన, అలాగే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన, పర్యావరణానికి సంబంధించిన ఇట్లాంటి సమీక్షలు, ఆ సమీక్షలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ని అనౌన్స్ చేయడాలు, అలాగే ఆ ఫీల్డ్కి వెళ్ళి చూడటాలు, ఈ టోటల్గా చూసినప్పుడు గతం కంటే యాక్టివ్ అయ్యారనుకోవాలా, లేకపోతే కనుక కూటమిలో తన ముద్ర వేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అనుకోవాలి. అందులో స్వయంగా మొన్న చంద్రబాబు గారితో కూడా ఎమ్మెల్యేల ప్రవర్తన గురించి కూడా మాట్లాడారు. అంటే కూటమిలో ఉండి ఆ మాట మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, కొంత అస్తిత్వ సమస్యగా ముందుకు వచ్చినట్టుంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేశారా లేదా ప్రపంచానికి తెలియదు, కానీ బయటికి చెప్పలేదు. కాబట్టి అధికారులతో ఈరోజు సమీక్ష చేయడం, దాన్ని ప్రపంచానికి చెప్పడం అనేది మంచి సాంప్రదాయం. అది పవన్ కళ్యాణ్ గారికి మంచిదే, ఆ శాఖకి మంచిదే, ప్రజలకు కూడా ఎంతో కొంత లాభం. సమీక్షలు చేసి మంత్రి, అందులో పవర్ఫుల్ మంత్రి, డిప్యూటీ సీఎం, అది ఒక పార్టీకి చీఫ్ కాబట్టి ఆయన చెప్పే మాటలు కొంత విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత రివీల్ చేస్తే, ఎంత ఫీల్డ్లోకి వస్తే అంత వారికి మంచిది, ప్రజలకు మంచిది, అంతవరకు వెల్కమ్. బట్ ఎందుకు అకస్మాత్తుగా ఈ మార్పు అన్నప్పుడు 15 ఏళ్ల పాటు మేము అన్కండిషనల్గా కూటమితో ఉంటామని చెప్పడం, చంద్రబాబు గారి నాయకత్వంలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకో, ఇట్లాంటి కోరికల వల్ల పార్టీ శ్రేణుల్లో కానీ వాళ్ళు నైరాశ్యం వచ్చేసింది. నైరాశ్యం ఎందుకు వస్తుంది? 15 ఏళ్ళు ఉండకూడదని కాదు, వాళ్ళు అడగకుండా 15 ఏళ్ళు అని ఏంటంటే ఇంకా మళ్ళీ మా మాట ఏమంటారు, ఏం విలువ ఉంటుంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు అక్కడక్కడ గొంతు నిలుపుతున్నారు కదా,
జనసేన ఎమ్మెల్యేలకు విలువ లేదు, అవి అఫిషియల్గానే మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కొంచెం నష్ట నివారణ కావచ్చు, యాక్టివ్గా ఉండడం ద్వారా. రాజకీయాల్లో ఏం చూస్తారు, సినిమాలు అయితే ఎవరు కనపడకుండా ఒక మంచి సినిమా రిలీజ్ చేసేస్తే సక్సెస్ అయిపోతుంది బాగుంటే. కానీ ఇది రాజకీయం, కానీ ఎక్కువగా ప్రజలతో దగ్గర ఉండాలి, ప్రజల సమస్యలతో దగ్గర ఉండాలి. అందులో అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నది హీరోయిక్, ఒక రకమైన ఫెరోసస్ యూత్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రగుల్కి బాగా ఉపయోగపడతారు. అపోజిషన్ రోల్ పోషించడం చాలా ఈజీ పవన్ కళ్యాణ్ ఉన్న క్యారెక్టర్, ఆయనకున్న ఎమోషనల్స్. కానీ అధికారం ఉన్నప్పుడు అన్ని చేసి పెట్టాలి, ప్రతిపక్షానికి అధికారికి ఆ తేడా ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు పోషించడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాకేం చేసినా అడుగుతారు, ప్రజలు కానీ, పార్టీ కానీ, లీడర్లు కానీ. కాబట్టి అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన, ఈ పరిస్థితుల ప్రభావిత కొంత వీక్, కొంత రాంగ్ మెసేజ్, ఇన్యాక్టివ్గా ఉన్నాడా, పెద్ద యాక్టివ్ 15 ఏళ్ళు అనేహాడు కాబట్టి ప్రశాంతంగా అనే మెసేజ్ వెళ్ళడం పార్టీ శ్రేణికి కూడా నష్టం వస్తుంది. బట్ అన్నింటినీ రెక్టిఫై చేయడం, తను కూడా కొంచెం మన ముద్ర మీరు అన్నట్టు వేసుకోవడం, వీటన్నిటికి కారణాలు ఇచ్చే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టుగా ప్రపంచం ముందు నటించిందేం కాదు, ఆయన నిజానికి తిరుగుతున్నాడు ఈ మధ్య. అది ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నాను. అంటే ఇక్కడ బాబు గారిని డైరెక్ట్ గా అడిగారు కదా, మార్చగలరా బాబు గారు ఎమ్మెల్యేలని? పవన్ కళ్యాణ్ గారు అడిగితే చంద్రబాబు గారు మార్చరు. చంద్రబాబు గారు అనుకుంటే మార్చడం అంటే ఏంటి సాయి గారు, 29 ఎన్నికలు సీటీ కొండలు చేయడం, అంతకుమించి ఏమన్నా వాళ్ళ చేతులు ఏముంది? ఎందుకంటే మనకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం పీరియడ్లో ఇది ఎప్పుడు ఇట్లాంటివి చూస్తున్నాం కదా. అంటే తాడిపత్రిలో బస్తీ మీద సవాల్, ఏ ఊరు చెప్పినా నేను రానీను. కొలకపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారంలో నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్తో సహా పెట్టాడు. అది ఎవరు తినిజో మనకు తెలియదు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం జరిగిందో తెలియదు, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రకంగా అక్కడక్కడ ఎమ్మెల్యేల వ్యవహార శైలి చూస్తున్నప్పుడు అంత పట్టు కోల్పోయారా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా తెలియదు, కానీ కొంత డిస్టర్బెన్స్ పాత్రన్నారు. అందువల్ల ఒకదానికి పెంచుకుంటా పోతా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించి వాళ్ళు అనుకుంటే అది కూడా మార్చంటే కంట్రోల్ పెట్టడం. కంట్రోల్ మీన్స్ ఎస్పీలకి, ఐఏఎస్లకి సిగ్నల్ ఇచ్చేస్తే మళ్ళీ ఈ మాట వినరు, కింద జరగదు. అది అందరికీ తెలిసిన విషయం. అట్లాంటిది ఏమైనా చేయగలరు తప్ప అంతకుమించి ఎమ్మెల్యేల పైన ఏం చేసే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు. మహా 29 ఎన్నికల్లో ఇవ్వడం. అది ఊరికి ఇస్తారు, ఊరు ఇస్తాడు, ఆ రోజు ఊరితో ఉంటారు. ఈయన కూడా 15 ఏళ్ళు ఉంటుందో వాళ్ళు ఉంటారా ఉన్నది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆయన మార్చేది ఏముండదు, ఎమ్మెల్యేలు మార్చేది ఉండదు, సాధ్యం కూడా అయ్యే పరిస్థితి కనపట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటి ఘట్టాలు కనబడుతున్నాయి. వాటి వెనకాల ఉన్నటువంటి రెండో కోణం ఇది.